నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. గూగుల్ ఏఐ హబ్ వైజాగ్లో స్టార్ట్ కాబోతుంది. గూగుల్ ప్రత్యేకించి వైజాగ్ని ఎంచుకొని అక్కడ ఇప్పుడు పెట్టుబడులు పెట్టబోతోంది. ఏఐ హబ్ని అక్కడ క్రియేట్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ గూగుల్ హబ్ అక్కడ పెట్టిన మైక్రోసాఫ్ట్ కూడా $3 బిలియన్ తోని సాఫ్ట్వేర్ని ఇంకొంచెం డెవలప్ చేయాలనే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా మన ఇండియాకి ఎంతవరకు సపోర్ట్ అవుతాయి? ఇది వస్తే ఈ కల్ట్ అనేది మన లైఫ్ స్టైల్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అన్వేష్ గారు, హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అండ్ డైరెక్టర్. నమస్తే సార్. సార్, ఇప్పుడు రీసెంట్గా ఒక వార్త చలామణి అవుతుంది. గూగుల్ ఏఐ హబ్ అనేది విశాఖపట్నంలో ఓపెన్ అవుతుందని. ఇది ఎంతవరకు నిజం? ఇది ఒకవేళ వస్తే మన లైఫ్ స్టైల్స్ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం? అది నిన్నే దాని ఈవెంట్ అనేది నాకు నిన్న అయింది. ఈవెంట్ అది అయింది అంటే ఏఐ అంటే కంప్లీట్గా మన గూగుల్ క్లౌడ్ హెడ్ రావటం జరిగింది. వాళ్ళందరూ ఉన్నారు. సో అది లాంచ్ చేశారు. సో ఏ హబ్ అంటే ఏమే రీసెర్చ్ కంప్లీట్గా ఏ మీద ఇంకా రీసెర్చ్ చేసి ఇంకెంత అప్డేట్ చేయొచ్చు, టూల్స్లో వాళ్ళ టూల్స్లో ఏని ఎట్లా మనం ఇన్కల్కేట్ చేయొచ్చు, మన యూజువల్గా మన లైఫ్లో మనం వాడే టూల్స్ మీద కానీ దేని మీద కానీ ఇంకా ఎట్లా చేస్తే రీసెర్చ్. ఎనీ కంపెనీ విల్ డూ రీసెర్చ్. బట్ మెయిన్ హబ్ అనేది మన ఇండియాలో విశాఖపట్నంలో పెట్టారు. సో యూజువల్గా మైక్రోసాఫ్ట్ ఏంటంటే అదర్ దాన్ యుఎస్ తర్వాత పెద్ద క్యాంపస్ మన మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లోనే ఉంది. ఓకే, విప్రో సర్కిల్ ఎదురు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాంపస్ ఆఫ్టర్ యుఎస్. అంటే యుఎస్లో ఉన్న క్యాంపస్ కానీ అది బిగ్గెస్ట్ క్యాంపస్. సో గూగుల్ కూడా అట్లానే బిగ్గెస్ట్ క్యాంపస్ అనేది విశాఖపట్నంలో వాళ్ళు స్టార్ట్ చేద్దామని నిన్న దే హ్యావ్ బిన్ లాంచ్డ్. సో అదేంటంటే వర్క్ ఫోర్స్ క్రియేట్ చేయడానికి, ఆ ఏఐ మీద రీసెర్చ్ చేయడానికి, దాని మీద ఇంకా అప్డేట్ చేసుకుంటా దాన్ని ఇంకేమైనా చెయ్యొచ్చా, లేకపోతే ఇంకా ఏదైనా ఉంటుంది. కంప్లీట్ రీసెర్చ్ మీన్స్ గెటింగ్ ద న్యూ థింగ్స్ ఆర్ గెటింగ్ ద అప్డేటెడ్ థింగ్స్ బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్. సో దాని మీద చేయడానికి మన ఇండియాలో పలానా ఏరియాని ఫస్ట్ ఎంచుకున్నారు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ కొన్ని ఎఫర్ట్స్ ఉంటాయి. సో ద స్టేట్ ఎఫర్ట్స్ ఉంటాయి, లేకపోతే డిపెండ్స్, చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి ఎందుకు ఇక్కడే పెట్టారు అనే దానికి. బట్ ఏంటంటే అదర్ దాన్ యుఎస్ దే ఆర్ ట్రీటింగ్ ఇండియా యాజ్ అ బెస్ట్ వన్. ఓకే, అయితే ఇక్కడ ఏ హబ్ అంటున్నారు, అసలు దీంట్లో ఏముంటుంది సార్? ఇది జాబ్ క్రియేషన్ అనుకోవచ్చా, లేకపోతే టాలెంట్ క్రియేషన్ అనుకోవచ్చా, లేకపోతే ఓన్లీ స్టడీ పర్పస్? దీన్ని ఎట్లా చూడాలి అంటారు? సో మీరు అన్ని రకాలుగా చూడాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడన్నా అంటే ఏమన్నా మనం రిఫర్ చేసుకోవాలన్నా దాన్ని చేయాలన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని దాని నెక్స్ట్ ఏంటి అనేది చూసుకోవచ్చు. జాబ్ క్రియేషన్స్ అవుతాయి, ప్లస్ టాలెంట్ హైరింగ్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ప్రిఫరెన్స్ మన ఇండియాలో ఉన్న టెక్ స్టాక్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి దాని మీద. సో అన్ని విధాలుగా ఒకటంటూ లేదు, అన్ని రకాలుగా ఏఏ రిలేటెడ్గా మెయిన్ హబ్ పెడితే సో దట్ మనం ఒక ఇండియన్స్ నుంచి కొంచెం మంచి టెక్ స్టాక్ని బయట తీయచ్చు, మంచి స్కిల్డ్ పీపుల్ని తీయచ్చు. దాన్ని బట్టి మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు. సో దట్ నెక్స్ట్ ఏంటి, అసలు ఏఐలో ఇంకా నెక్స్ట్ ఏం చేయగలం, ఇంకా దేనికి మనం ఇన్కల్కేట్ చేయగలమా, ఇంకెంతవరకు చేయగలం, లేకపోతే దానిలో ఉన్న డిసడ్వాంటేజెస్ని మనం ఎట్లా, అంటే దానిలో ఉన్న డిసడ్వాంటేజ్ని ఎట్లా మనం కొంచెం లిమిట్ చేయొచ్చు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అంటే చాలా ఉంటాయి. ఒక యాంగిల్లో చూడటానికి లేదు, అన్ని యాంగిల్లో చూడచ్చు ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. సో రిలేటెడ్గా దాని మీద మనకి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రైనింగ్ రిలేటెడ్గా కానీ, లేదా ఇంక దేనికి రిలేటెడ్గా కానీ దాని మీద మనకి ఐడియా ఉంటుంది. దాంతోపాటు అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి ఏ టెక్ స్టాక్ కావాలి, ఏ మైండ్స్ కావాలి, దాని రిలేటెడ్గా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఒక ఏరియాలో అంటే ఒక కంట్రీలో పెట్టారంటే ఆ కంట్రీ యొక్క జీడిపికి ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుందనే థాట్ ఉంటుంది, అది యాడ్ చేస్తుందని. ఎందుకంటే అబ్రాడ్ రిలేటెడ్ కంపెనీ అయినా కూడా ఏ బిజినెస్ అయినా రిలేటెడ్గా ఇండియాలోనే చేసుకోవాలి, ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళాలన్నా కూడా కొంత ట్రాన్సాక్షన్స్ అనేది బాగుంటుంది, కొంచెం మన జీడిపికి హెల్ప్ అవుతుంది, మన నార్మల్ ఎవరైతే జాబ్ క్రియేషన్స్కి హెల్ప్ అవుతుంది. సో దే లాట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, లాట్ ఆఫ్ వాళ్ళ థాట్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇది ఏంటంటే ఏఐ రిలేటెడ్గా ఏదన్నా ఒకటి క్రియేట్ అవ్వాలన్నా, ఏదన్నా ఒక రీసెర్చ్లో ఏదన్నా ఒక కొత్తది మనకి కనిపెట్టాలన్నా కూడా ఇండియా మైండ్తోనే చెయ్యాలి అన్న థాట్ ఈ 2 కంపెనీస్కి ఉన్నవి. సో దే స్టార్టెడ్ లైక్ దట్ అండ్ దే ఆర్ డూయింగ్. ఓకే, అయితే ఇక్కడ చాలా నార్మల్ క్వశ్చన్ సార్, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్. హ్యూమన్ బ్రెయిన్కి ఐక్యూ ఎంత ఇంపార్టెంట్, ఈక్యూ కూడా అంతే ఇంపార్టెంట్ అంటారు. ఐక్యూ, ఈక్యూ, ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, హ్యూమన్ ఇంటెలిజెన్సీ, ఈ సర్క్యూమ్టెన్సెస్లో దీన్ని మనం ఎలా చూడాలి? ఇంకా ఈక్యూ మీద పడే అవకాశాలు ఉంటాయంటారు ప్రభావం? సో యూజువల్గా అండి మన హ్యూమన్ నేచర్ అనేది మనం పోగొట్టుకుంటాం
యూజువల్గా ఏంటంటే మన థింకింగ్ స్టైల్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా బాగాలేదనుకోండి, ఇదివరకు ఏంటంటే ఏ డాక్టర్ ఫోన్ చేయాలి, ఎట్లా ఏంటి, మనం ఆ కంగారు పడే థాట్ ఉంటుంది, అంటే వాళ్ళ మీద మనం పడే ఆ యొక్క దాని యొక్క ఫోర్స్. ఇప్పుడేంటి ఏఏ ఉందిగా, పలానా ఫీవర్ వచ్చిందా, సరే ఒకసారి అడుగుదాం, ఏ టాబ్లెట్ తీసుకోవచ్చు అంటే ఏఏ ఉందిగా, అంత ఎందుకు కంగారు పడతావు, లేకపోతే అక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ఉంది కదా, ప్రాణం కాపాడదు కదా. ఎగ్జాక్ట్లీ ఆ థాట్, ఆ కామన్ సెన్స్. ఇక్కడ ఏంటంటే ఏఐ వర్సెస్ కామన్ సెన్స్. ఓకే, కామన్ సెన్స్ అంటే హ్యూమన్ బ్రెయిన్, కామన్ సెన్స్ లేకుండా చేసేదంటే ఏఐ. ఏఐ ఏంటి చెప్పింది చేస్తుంది, ఏం చేయాలో ఆల్రెడీ ప్రీ డిఫైన్ అయి ఉంటుంది కాబట్టి అదే చేసుకుంటూ వెళ్తుంది. బట్ మన హ్యూమన్ బ్రెయిన్ లాగా కామన్ సెన్స్ ఉపయోగించి ఆ డైనమికల్గా అప్పటికప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది చేయలేదు కదా, యూజువల్గా ఉండదు కదా. బట్ ఏంటంటే కొంతవరకు ఏఐని హ్యూమన్తో రీప్లేస్ చేయొచ్చు అనే దాకా వచ్చాము. అంటే కొంత టాస్క్ వరకు, కొంత పరిమితి వరకు మనం ఏఐని రీప్లేస్ చేయొచ్చు అని. బట్ కంప్లీట్గా హ్యూమన్ రీప్లేస్ చేసి ప్రతి దాంట్లో హ్యూమన్ రీప్లేస్ చేసేటట్టయితే హ్యూమన్నే ఒక దాన్ని పెట్టుకొని అతనే రీప్లేస్ చేసుకోవడం అంటే దట్స్ నాట్ అంటే ప్రాపర్గా ఉండదు. బట్ ఏంటంటే ఐక్యూ అని మీరు అన్నట్టు కామన్ సెన్స్ అనేది ఎప్పటికీ ఉండాలి. దట్ ఇస్ అ వైస్ వర్సా టు ఏఐ. ఓకే, అయితే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇది ఏ మార్పులు తేబోతుంది? ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఇది ఎస్టాబ్లిష్ అయింది అంటే డిజిటల్లో ఇంకా మనం పురోగతి సాధిస్తాము. సో అదేనండి, ఇప్పుడు ఏఐ హబ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెట్టారనుకోండి, మన కరిక్యులంలో కానీ లేదా మన సిలబస్లో కానీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి దే ఆర్ ప్లానింగ్. సో ఇదేంటంటే అసలు ఎంతవరకు చేయొచ్చు, ఏ క్లాస్ నుంచి ఎంతవరకు మనం చేయొచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలనేది ఆ రీసెర్చ్ కూడా దాంట్లో భాగం అవుతుంది. దాంతోపాటు ఫ్యూచర్లో ఏఐని ఇంకెట్లా చూడొచ్చు మనం, ఏఐతో ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ ఏంటి, లేకపోతే ఏఐలో ఇంకేమన్నా లిమిటేషన్స్ ఉంటే దాన్ని మనం ఎట్లా ఎన్లార్జ్ చేయొచ్చు, దాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఇంకెంతవరకు మనం తీసుకెళ్ళచ్చు. సో దీస్ ఆర్ ఆల్ రీసెర్చ్ ఒక దాని మీద. సో అదేంటంటే ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని యొక్క అడ్వాంటేజ్ ఇక్కడే ఉంటుంది. దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా ఫస్ట్ మనమే, ఏదైతే వర్క్ ఫోర్స్ ఉన్నా లేకపోతే ఏది ఉన్నా కూడా ఫస్ట్ మనమే దాని రిలేటెడ్గా ఉంటుంది. సో అడ్వాంటేజెస్ అనేది ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ దీస్ థింగ్స్ విల్ బి ఇండియన్స్. సో గవర్నమెంట్ కూడా అదే ఏఐ యొక్క మైండ్, అంటే ఏఐ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏఐ అంటే ఇండియా ఈజ్ ద బెస్ట్ కంట్రీ టు గెట్ సమ్ పవర్ఫుల్ పీపుల్ ఫర్ ఏఐ, లేకపోతే సంథింగ్ ఏదైనా ఏ రిలేటెడ్గా ఉన్నా వీ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇండియా. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత హ్యూమన్ మైండ్ వేరే వాటిని అబ్జార్బ్ చేసుకుంటున్నా, ఇండియా అనేది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కంట్రీ. సో అగ్రికల్చర్లో ఏ పాత్ర పోషించబోతుంది? సో అగ్రికల్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఏంటంటే అండి, ఏ ల్యాండ్కి ఏది మనం కల్టివేట్ చేయాలి, ఏ శాండ్ కైండ్ ఆఫ్ శాండ్కి ఏది కల్టివేట్ చేయాలి, రెడ్ సాయిల్ అంటే ఏంటి, బ్లాక్ సాయిల్ అంటే ఏంటి, దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్. సో యు నో దట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా మనకి. సో దాంట్లో కూడా ఏ ఇన్కల్కేట్ చేస్తారు, ఎట్లా అంటే దేనికి చేయొచ్చు, లేకపోతే ఏ సీడ్స్ ఎంత వేయాలి, లేకపోతే మిషనరీలో ఆటోమేట్ చేయట్టి దానిలో ఏదైనా ఏ ఇన్కల్కేట్ చేయొచ్చా. సో అదంటే ఏ ఫీల్డ్లో అయినా ఏని తీసుకొస్తారు. యు నో దట్ మీరు ఇదివరకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరి పండింది అనుకోండి, ఇదివరకు ఏంటంటే మన హ్యూమన్సే మొత్తం కల్చర్ చేసేవారు, ఇప్పుడు మిషన్స్. యు నో దట్. బట్ చాలా తేడా ఉంటుంది. హ్యాండ్ పౌండెడ్ రైస్ అని కూడా మార్కెట్ చేస్తారు. హ్యాండ్ పౌండెడ్ రైస్ అంటే ఏంటి, దాని దీనికి చాలా తేడా ఉంటుంది. ద క్వాలిటీ విచ్ వీ గెట్ వెన్ హ్యూమన్స్ టుక్ ఏ పార్ట్ అది వేరుంటుంది. సో అందుకని హ్యాండ్ పౌండెడ్ అని అయినా ఏంటంటే వాళ్ళకి తెలుసు, ఇదేంటంటే ఫాస్ట్గా అయిపోద్ది, ఎక్కువ కల్టివేట్ చేయొచ్చు, ఫాస్ట్గా అయిపోద్ది ఉంటుంది. ఇదేంటంటే ఆ క్వాలిటీ కానీ లేకపోతే ఆ పర్ఫెక్షన్ కానీ తేడా ఉంటుంది. సో అన్నిట్లో హ్యూమన్ పర్ఫెక్షన్ ఉంటుంది, అన్నిట్లో ఏ పర్ఫెక్షన్ అంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఒక దాంట్లో ఏం పర్ఫెక్ట్గా చూడొచ్చు, ఒక దాంట్లో హ్యూమన్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ మనం చూసి లైక్ కుకింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏకి కుకింగ్ ఇచ్చారనుకోండి, ఏ విధంగా చేయమంటే అంతే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రోబోటిక్ క్రియేట్ చేసాము, దాంట్లో ఏఐ ఇంటిగ్రేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ యు నో దట్ మిషనరీ కూడా వచ్చేసింది. ఇదివరకు దోశ మిషన్స్ అని ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. దోశ మిషన్ అని, లేకపోతే ఒక కర్రీ చేస్తే మిషన్ అని, ఇది స్లోగా ఏఐతో ఇంటిగ్రేట్ చేసేస్తారు. ఎట్లా అంటే మనం ఒక స్విచ్ నొక్కితే ఈ కూర వచ్చేస్తుంది, లేదా ఒక స్విచ్ నొక్కితే ఇది వచ్చేస్తుంది. సో దట్స్ ఆల్ దట్ అంత డెప్త్గా వెళ్ళిపోయిన ఆశ్చర్యపోకర్లేదు. ఓకే, అది అంటే ఏది మనం ఏం పని చేయకుండా కూర్చుంటే మొత్తం మన ఇంటి చుట్టూ ఏ మిషన్స్ని పెట్టేసుకొని ఏ రిలేటెడ్గా పెట్టేసుకొని కూర్చుంటే చాలన్న థాట్కి వస్తుంది. రీసెర్చ్ అంటే అయ్యే హ్యూమన్స్కి ఎంత ఎక్కువ ఇన్స్ట్రుమెంట్ పరంగా కానీ, లేకపోతే ఒక టూల్ పరంగా కానీ, లేకపోతే మనం ఇంట్లో వాడే ఏ వస్తువుల పరంగా కానీ ఏని ఎంత ఫాస్ట్గా ఎంత ఎక్కువ ఇంటిగ్రేట్ చేస్తే అంత మంచిది అనడానికి ఈ రీసెర్చ్. ఓకే, దాన్ని ఫాస్ట్గా మనకి ఎఫెక్ట్ చేసేస్తుంది, దాన్ని మనకి
రిఫ్లెక్ట్ చేయడానికి మన హ్యూమన్ని ఎక్కువ మన అసలు మనం ఏ పని చేయకుండా కూర్చొని మొత్తం ఏతోనే చేయించేలాగా ఆ కైండ్ ఆఫ్ చేయడానికి ఇదంతా ఓకే విచ్ ఈజ్ అ డిసడ్వాంటేజ్. ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ.